RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం దహేగా మండలంలోని చిన్నరాసపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్నదని గత సంవత్సరంలో మన ఊరు మనబడే స్కీమ్లో భాగంగా స్కూల్ బిల్డింగ్ మంజూరైన పనులు పూర్తి కాకుండా ఉన్నదని కాంట్రాక్టర్ మధ్యలో పనులు చేయకుండా వదిలేశారని కనీసం విద్యార్థులకు సౌకర్యాలు సరిగా లేవని బోరింగ్ చేతి పంపు లేక తాగునీళ్లు లేక ఇంటి నుండి విద్యార్థులు నీళ్ల బాటిళ్లతో తెచ్చుకుంటున్నారని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు సదానంతో మాట్లాడుతూ కార్యదర్శిని చరవాణి ద్వారా వివరణ కోరగా తాగునీళ్ల సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. వాళ్ళ స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతుండేది, కానీ అది ఎప్పుడు అలసిపోయేది కాదట. అలసిపోతుంది అది ఎప్పుడన్నా ఈ చేప అస్సలు అలసిపోయేది కాదట. మాది చిన్నరాసపల్లి స్కూల్ అండి. దహేగా మండల్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ప్రజెంట్ మన స్కూల్లో 100 మంది పైగా పిల్లలు చదువుకుంటున్నారు. సో ఇక్కడ స్కూలు చూడడానికి మనకు ప్లేస్ కూడా చాలా అవైలబుల్ ఉంది. అలాగే స్కూలు కొంచెం పాత బిల్డింగ్స్ భవనాలు ఉన్నాయి, కొన్ని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. అధికారులు పట్టించుకుంటే ఈ స్కూల్ని ఇంకా బాగా చేయొచ్చు. మన ఊరు మన బడిలో కూడా ఇది సెలెక్ట్ అయింది. కాకపోతే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అది సెలెక్ట్ అయింది, పనులు పూర్తి కాలేదు. ఆ స్కీమ్ని కొనసాగించి మనకు నిధులు శాంక్షన్ చేస్తే పెయింటింగ్ కానీ లేకపోతే చిన్న రిపేర్లు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా స్కూల్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇవన్నీ సమస్యలన్నింటినీ అధికారులందరూ మన స్కూల్కి శాంక్షన్ చేసి ఈ సమస్యలు తీరిస్తే స్కూల్ ఇంకా అద్భుతంగా నడుస్తుంది. మేము 4 స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తున్నాం. పిల్లల్లో కూడా మంచి నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయి. కాబట్టి మన స్కూల్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అధికారుల దృష్టికి తీసుకుపోయారా లేదు సార్? అధికారుల దృష్టికి తీసుకుపోయారా? దృష్టికి తీసుకుపోయారా? బిల్డింగ్ ఇట్లా ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. మనకు మన ఊరి మనబడి అది స్కీమ్లో ఉండడం వల్ల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి శాంక్షన్ అయినట్టుగా అన్ని స్కూళ్ళకి శాంక్షన్ అయినట్టుగా మన స్కూల్కి శాంక్షన్ అవ్వలేదు. ఎందుకంటే ఒక స్కీమ్లో ఉంది కాబట్టి మన స్కూల్ మరో స్కీమ్లోకి రాలేదు. సో మన ఊరి మనబడిని కొనసాగించాలి, లేదా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ స్కూల్గానన్నా సెలెక్ట్ చేస్తే బాగుంటుంది.